హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్‌గా ఉన్నానండి. ఎక్కడికో వెళ్తున్నారంటారా? అవునండి. వీకెండ్ కదా! మా బుడ్డిదాన్ని అలా బయటికి తీసుకెళ్దామని చెప్పేసి మెరీనా బీచ్‌కి వచ్చామండి. చూడండి, అసలు వీకెండ్ అయ్యేసరికి ఫుల్ రష్. ఇంక మా బుడ్డిగాని దింపేసాను. ఈవినింగ్ 4:00 బయలుదేరాం కాబట్టి కొంచెం ఎండగానే ఉంది. రావడం మా పాప ఉయ్యాల ఎక్కేసింది. దానికి బాగా ఇష్టమండి తిరగడం అంటే. ఎంత తిరుగుతున్నా స్పీడ్ భయం అనేదే లేదు. ఇది ఎక్కేటప్పుడు చెప్తుంది నాకు, వీల్స్ ఆన్ ద బస్ రౌండ్ 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 అని రైమ్స్ విని దానికి పాపం చూసి బాగా అలవాటయిపోయింది. అది చూడగానే చెప్తుంది సరే అని ఎక్కించాను. అలాగే నెక్స్ట్ ఈ బొమ్మలు కూడా చూసి బోబు అంట, ఆ నెమలిని చూసి బోబు మమ్మీ బోబు కారు అని అడుగుతుంటే సరే అని చెప్పి ఇది కూడా ఎక్కించేసాము. ఇది ఒక్కొక్కటి 40 రూపీస్ అండి. అది జైంట్ వీల్ ఒక 40, ఇది ఒక 40. పాపం నాన్న ఎందుకు కదా అని చెప్పేసి కాసేపు 2 ఎక్కిచ్చేసి తర్వాత నీళ్ళ దగ్గరికి వెళ్దాంలే అని బాగా ఆడిపిచ్చేసాను. ఎంత స్పీడ్ తిరుగుతున్నా గానీ భయం అనేది లేదండి దానికి. బాగా ఇష్టం ఆడుకోవడం అంటే. ఇంక మేము నీళ్ళ దగ్గరికి వెళ్దామని చూస్తుంటే ఇక్కడ దీన్నేమంటారో నాకు తెలీదు. రోప్ వాకింగా, సర్కస్ సైడ్ టైప్. నేను సినిమాలో, టీవీలో చూడడమే గానీ రియల్‌గా ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అస్సలు అమ్మాయి ఎలా నడుస్తుందా అనిపించింది పడిపోకుండా. ఆ కర్ర అంటే నడుంకి తాడుతో కట్టుకునిందండి. బట్ కాళ్ళకి సపోర్ట్‌లో అలవాటయిపోయిందనుకోండి వాళ్ళకి. బట్ మనమైతే అసలు నడవగలమా? లేదు కదండీ. కాబట్టి మెచ్చుకోవాల్సిందే కదా వాళ్ళని. ఎండలో పాపము అలాగే నడుస్తుంది. చూడండి, మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని కూడా సెకండ్ రౌండ్ నడుస్తుంది. నెత్తి మీద కూడా కింద పడనీయకుండా డాన్స్ చేస్తూ, అది కూడా మామూలుగా నడవడం అంటే ఓకే అనుకోవచ్చు. డాన్స్ చేస్తుంది కింద పడనీయకుండా. చాలా బాగా అనిపించింది. సో ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులేసేసి వెళ్ళిపోతున్నారు. మేము కూడా అలాగే మాకు తోచినంత ఇచ్చేసి వాటర్ దగ్గరికి వెళ్దామని మా బుడ్డదాన్ని నడిపిస్తున్నాను. చూడండి, నేను రాను పో మమ్మీ నీతో అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. బీచ్ అంటే గవ్వలు, శంఖాలు కామన్ ఏమో అనుకోవచ్చు. బట్ బాగున్నాయి చూడడానికి. ఇంటికి దార్బంద్రాలకి, డెకరేషన్‌కి అలా బాగున్నాయి ఇవి గవ్వలు. కాకపోతే మాదంతా పెద్ద ఇల్లు కాదు. సో అందుకని నేనైతే తీసుకోలేదు. జస్ట్ చూపిస్తున్నాను. తోరణాల్లాగా కట్టుకోవడానికి బాగుంటాయి. మా బుడ్డిగా నీళ్ళు తీసుకొచ్చాను. అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు నీళ్ళలో మాత్రం. ఆఫ్‌కోర్స్ బీచ్‌కి వచ్చేదే ఎంజాయ్ చేయడానికే కదా అంటారా? అవుననుకోండి. దిగమంటే ఫస్ట్ దిగింది. తర్వాత దిగమంటే నో 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 అంట. భలే ఉంటుంది కదా! అలా ఇలా కాళ్ళ మీదకి వచ్చి పోతూ ఉంటే చాలా వస్తున్నాయి స్పీడ్‌గా. దిగమంటే ఇంక దిగననింది. సో సరేలే అని చెప్పేసి దాన్ని వదిలేసి మా ఆయన దిగలేడు. దాన్ని వదిలేసి నేను మాత్రం ఎళ్ళాను, పడిపోతాను అన్నట్టుగా పట్టుకున్నాను ఆయన్ని. పడిపోనులేండి, మరి అంత వీక్ ఏం కాదు కదా! సో కాసేపు వాటర్‌లో ఆడుకొని ఆకలేస్తుంది కదా మనకి. ఆటోమేటిక్‌గా వాటర్‌లో ఆడామంటే ఆకలిగాక ఇంకేం వేస్తది? అందరూ ఆడుకున్నాక తినడమే కదా చేసే పని. కానీ భలే ఎంజాయ్ చేయొచ్చండి వాటర్‌లో. ఉప్పు నీళ్ళు కదా! మరి ఎక్కువసేపు మేమైతే మునగలేదు. జస్ట్ కాళ్ళతోనే ఆడుకున్నాం. చూడండి ఎంతమంది పడిపోతున్నారు పిల్లలైతే. చాలా స్పీడ్‌గా వస్తున్నాయి అలలు కూడా. అందరూ చాలా బాగా ఫ్యామిలీస్‌తో గాని ట్రిప్ లాగా వస్తే భలే ఎంజాయ్ చేయొచ్చు. చూడండి సన్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాడో. అప్పటికి 5 దాటేసింది. సో సన్ కూడా వచ్చేస్తున్నాడు, రండి 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 అని. సరే ఇంకేదైనా తిందాము అన్నట్టుగా ఇక్కడ ఫిష్ కాడికి వచ్చాము. ఎన్ని రకాల ఫిష్‌లున్నాయి. మా బుల్లిగాడికి అందరూ ఫ్యాన్సే కదా! చిన్నపిల్లలంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అవి ఎత్తుకొని అది చూపిస్తుంటే ఆ ఫిషెస్‌కి బ్లడ్ అంట. ఆ కారం అది రెడ్‌గా ఉండేసరికి ఫిష్ బ్లడ్ బ్లడ్ అంట. పిల్లలు ముద్దు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరో ఉండేవాళ్ళండి. మంచిగా అని చెప్పేసి మేము ఒక వంజరం తీసుకున్నాము. వంజరం తినేసి అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అవి కూడా తిన్నాము. ఒకటి తింటే కడుపు నిండిపోదు కదా మనకేమి. అందులో చిన్ని పట్ట కాదు కదా మా బుడ్డిగాడిలాగా. కొంచెం పెద్ద పట్టేగా. కానీ బాగా మాటలు చెప్పద్ది. వాళ్ళేమో తమిళు. మా బుడ్డిగాడికి మేము తమిళ్ నేర్పించలేదు. కానీ ఏదో ఒకటి చెప్తుందండి చూపిస్తుంటే. మా బుడ్డిగాడిని గుర్రం ఎక్కించాను. నాకు